హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు చూసుకుంటే కనుక మగ ఆడ అనే భేదం లేకుండా ఎక్కువ మంది సఫర్ అవుతున్న మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇన్ సర్జికల్లో అనుకుంటే కనుక పైల్స్. దీన్నే మనము మొలలు, అర్షమొలలు అంటుంటాం. అసలు ఈ పైల్స్ ఎందుకు వస్తాయి అంటే ముఖ్య కారణము మలబద్ధకం. దీన్ని మనం కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కామనెస్ట్ రీజన్ అండ్ కాజ్ ఫర్ ది కాన్స్టిపేషన్ అన్నట్టు. సో ఫర్ పైల్స్. సో ఈ పైల్స్ రావడానికి ముఖ్య కారణము కాన్స్టిపేషన్, మలబద్ధకం. సో కాన్స్టిపేషన్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ స్టూల్స్ ఒకటే హార్డ్గా వస్తే కాన్స్టిపేషన్ అనుకుంటారు. అంతేకాకుండా స్టూల్స్ ఒకటే హార్డ్ రావడమే కాకుండా స్టూల్స్ నెంబర్ ఆఫ్ స్టూల్స్ పోవడం కావచ్చు, లేకుంటే ఇన్కంప్లీట్ ఆఫ్ స్టూల్స్ అంటే మొత్తం మోషన్ ఒకటేసారి పోకుండా దశల వారీగా పోవడం కావచ్చు, లేకుంటే ఎక్కువసేపు టాయిలెట్లో కూర్చొని ముక్కి పోవడం కావచ్చు. ఇవన్నీ కాన్స్టిపేషన్ కిందనే మనం తీసుకోవచ్చు. సో కాన్స్టిపేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన మలద్వారం ఏదైతే ఉందో అది ఒక లిప్స్ మాదిరిగా ఉంటుంది. లిప్స్ ఎలా అయితే సెన్సిటివ్ ఉంటుందో అట్లా సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనము మోషన్ పోయేటప్పుడు ఇక్కడ ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. ఎంత ఫ్రీగా అంటే మనం కూర్చోగానే మోషన్ ఫ్రీగా వచ్చేటట్టుగా ఉండాలి. ఎటువంటి ముక్కకుండా, ఎటువంటి ఆయాసం లేకుండా, ఎటువంటి ప్రెషర్ చేయకుండా మోషన్ పోవాలి. అది నార్మల్ మోషన్ అని చెప్తుంటాం. అట్లా కాకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే విపరీతమైన ముక్కడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మోషన్ అనేది హార్డ్గా ఫామ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ముక్కితే తప్ప కిందికి రాదు. అట్లా హార్డ్గా మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యానల్ కెనాల్ అనేది ఏదైతే ఉందో ఒక లిప్స్ లాగా ఉంటుందని చెప్పాను కదా. ఈ లిప్స్ లాగా ఉండడం వల్ల మనం గట్టిగా వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడిక్కడ కట్ అవుతుంది. సేమ్ అదే మాదిరిగా యానల్ కెనాల్ కూడా ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. ఆ లెవెల్ కంటే ఎక్కువ స్ట్రెచ్ కాదు. అంతకంటే లెవెల్ కంటే స్ట్రెచ్ ఎక్కువ అయ్యేటట్టు మనం మోషన్ పోయామనుకో, అంటే బాగా ముక్కి పోయినాం అనుకోండి. ఆ ముక్కి పోయినప్పుడు మోషన్ అనేది చీల్చుకుంటూ వెళ్తుంది. యానల్ కెనాల్ అంతా చీల్చుకుంటూ వెళ్తుంది. సో చీల్చడం వల్ల అక్కడక్కడ క్రాక్స్ ఫామ్ అవుతుంది. చిట్లిపోవడం అంటారు కదా, చిట్లిపోతుంటుంది. దాన్నే మనం ఫిజర్ అంటుంటాం. విపరీతమైన మంట, నొప్పి, నెక్స్ట్ డే మోషన్ పోవాలంటే కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. అంత విపరీతమైన నొప్పి ఉంటుంది. అట్లా ముక్కడం అనేది అలవాటు అయిపోతే కనుక వాళ్ళకి ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ఉండడం వల్ల మోషన్ ఫ్రీగా రాదు. గంటలు కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముక్కడం అనేది ప్రాక్టీస్ చేస్తారు. ముక్కితే కానీ మోషన్ రాదు. అట్లా ముక్కడం వల్ల ఏమవుతుందంటే ఈ గోడ చుట్టూ ఉండే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్తనాళాలు సాగడం స్టార్ట్ అవుతుంది. సో మనకు యానల్ కెనాల్ ఈ రకంగా చూసుకుంటే కనుక ఇది మోషన్ పోయే ద్వారం అనుకుంటే, ఈ మోషన్ పోయే ద్వారం దగ్గర మనకు చిన్న రక్తనాళాలు అనేవి రౌండ్గా ఉంటాయి, సర్క్యులర్గా ఉంటాయి. ఇందులో కొన్ని రక్తనాళాలు ఏమైతే అంటే మోషన్ వచ్చినప్పుడల్లా ప్రెషర్ ఇవ్వడం వల్ల ఈ గోడకు ఆనుకుంటూ రావడం వల్ల ఇవేవైతే ఉన్నాయో ఈ రక్తనాళాలు సాగడం స్టార్ట్ అవుతుంటాయి. ఈ రకంగా సాగుతూ ఉంటాయి. అంటే మోషన్కి బయటికి వచ్చేస్తూ ఉంటాయి, యానల్ కెనాల్కి బయటికి వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ రకంగా యానల్ కెనాల్ బయటికి రావడం వల్ల దీన్ని గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2 అని, గ్రేడ్ 3 అని చెప్పి డివైడ్ చేస్తుంటాం. అంటే గ్రేడ్ 1లో, గ్రేడ్ 2 అనేవి నార్మల్ ప్రతి ఒక్క ఇండియన్స్కి చూసుకుంటే మనం తినే ఫుడ్ ద్వారా ఎంతో అంత కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది కాబట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది కామన్గా ఉంటాయి. ఇవి ఎటువంటి సిమ్టమ్స్ కాజ్ చేయవు. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఏవైతే ఉన్నాయో అవి సిమ్టమ్స్ని కాజ్ చేస్తాయి. ఎట్లా అంటే ఓసారి రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంటాయి. ముద్దలుగా బయటికి రావడము, విపరీతమైన మంట, నొప్పి ఉండడము కొన్ని సందర్భాల్లో. అంతేకాకుండా అవి మోషన్కి అడ్డుపడుతున్నట్టు అనిపించడము, ఆ ఫీలింగ్ అనిపించడము. అండ్ ఇన్కంప్లీట్ అంటే మోషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఏదో మిగిలిపోయిన ఫీలింగ్ ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్ కాజ్ చేస్తుంటాయి. ఈ బయటికి వచ్చినవి ఏవైతే ఉన్నాయో, ఈ పైల్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతమైన నొప్పి కూడా ఉంటాయి. ఈవెన్ పేషెంట్ కింద కూర్చోలేడు, అంత నొప్పి కూడా ఉంటుంది అన్నట్టు. సో దీనికి లేటెస్ట్ ఏమొచ్చినాయి అనుకుంటే కనుక ఈ శస్త్రచికిత్సలు ఏ రకంగా చేసుకోవచ్చు. దీనిలో మెయిన్గా చూసుకుంటే కనుక ఒకప్పుడు కోత ఆపరేషన్ ఉండేవి. కోత ఆపరేషన్ల తర్వాత లేజర్ సర్జరీస్ వచ్చినాయి. ఈ లేజర్ వల్ల ఏం చేస్తామంటే ఈ పైల్స్ని ఎటువంటి పరిస్థితుల్లో ఏం ముట్టుకోకుండా లేజర్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి దీనికి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సప్లై చేసే రక్తనాళాల సరఫరాని లేజర్ ద్వారా ఆపేస్తాం. లేజర్ ద్వారా ఆపేయడం వల్ల అవి స్ట్రింక్ అయిపోతుంటాయి. అంటే ఇది ఒక మ్యాజిక్ లాగా చేసిన వెంటనే ఓపెన్ సర్జరీ అనుకోండి, ఓపెన్ సర్జరీలో కట్ చేసి తీస్తాం కాబట్టి ఇమీడియట్గా పోతాయి. బట్ లేజర్లో 2 to 3 weeks టైం పడుతుంది అబ్జార్బ్ కావడానికి. సో ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్న పైల్స్ కాస్త దానికి మనము బ్లడ్ సప్లైని ఆపేస్తాం కాబట్టి నిదానంగా అవి గ్రేడ్ 1, గ్రేడ్ 2కి పడిపోతుంటాయి, అంటే షింక్ అయిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఒకవేళ పైల్స్ ఉన్నాయి అనుకోండి లోపల, ఆ వాటికి ఒట్టి లేజర్తో కాకుండా మనము దాంతోపాటు స్టేప్లర్ వేయడం వల్ల, అంటే ఈ రకంగా దీనికి రక్తం సరఫరా చేసే ప్లేస్ను మనం గమనించుకొని ఆ ఏరియాలో స్టేప్లర్ అనేది కొడుతుంటాం. ఇది అన్నిటికంటే లేటెస్ట్ సర్జరీ. ఇందులో సెకండ్ గ్రేడ్ ఆఫ్ స్టేప్లర్స్ అనేవి వచ్చినాయి. సెకండ్ జనరేషన్ స్టేప్లర్స్ అంటాము. దీనిలో అడ్వాంటేజెస్ ఉంటుంది.
ఈ సెకండ్ జనరేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైతే పైల్స్ని మనం అటాచ్ చేస్తున్నామో తీయడానికి అవి మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి విజువల్ కనిపిస్తుంటుంది కాబట్టి సెకండ్ జనరేషన్ స్టేప్లర్స్ అనేవి చాలా లేటెస్ట్ స్టేప్లర్. అవి మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. దీని ద్వారా చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలని మనం స్టేప్లర్ ద్వారా అరికడుతుంటామంట. దీనివల్ల ఏమవుతుందంటే అవి స్ట్రింక్ అయిపోయి గ్రేడ్ 1కి పడిపోవడం జరుగుతుంటుంది. అండ్ స్టేప్లర్తో పాటు లేజర్ చేయడం వల్ల రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం 2 ప్రాసెస్ని చేయడం వల్ల 2 ప్రొసీజర్ని చేయడం వల్ల రికరెన్స్ రేట్ని అరికట్టడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ నేను చెప్పే ఈ టెక్నిక్ స్టేప్లర్ కావచ్చు, లేజర్ కావచ్చు, జీరో పెయిన్, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెయిన్ ఉండదు. అంతేకాకుండా అదే దాంతోపాటు పైల్స్తో పాటు కనుక అదే టైంలో కనుక ఫిషర్ కూడా ఉంటే ఈ మోషన్ పోయే చుట్టూ ఉండే కండరాలని కొంచెం కట్ చేయడం వల్ల మనము ఆ ఏరియాని కూడా వెడల్పు చేయడం జరుగుతుంది. అప్పుడు మోషన్ అనేది ఫ్రీగా పోతుంది. ఎందుకంటే మనం ఇంత కష్టపడ్డది మోషన్ ఫ్రీగా పోవడానికి. మనం తీరా మోషన్ లోపల ఉన్న పైల్స్ని ట్రీట్ చేస్తున్నాం, కానీ మోషన్ కెనాల్ని ట్రీట్ చేయకుండా వదిలేసేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే మోషన్ పోయే ద్వారాన్ని కూడా కొంచెం వెడల్పు చేయడం జరుగుతుంది. దీన్ని లేజర్ లాటరల్ స్ఫింక్టరాటమీ అంటాం. దీన్ని కూడా మనం లేజర్లో చేయడం జరిగింది. ఈ లేజర్ చేయడం వల్ల ఎటువంటి కోత కుట్లు లేవు. దీనిలో హైలైట్ ఏంటి అంటే ఈ లేజర్ అండ్ స్టేప్లర్తో చేయడం వల్ల మామూలుగా ఓపెన్ సర్జరీలో అయితే పథ్యంలో ఉండాలి, బట్ ఈ లేజర్ సర్జరీలో ఎటువంటి పథ్యం అవసరం లేదు. పేషెంట్ని వితిన్ 6 to 8 అవర్స్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా ఆఫీసెస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి రెస్ట్ కానీ ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ ఉండవు. సో ఎవరికైనా ఇట్లాంటి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండి పైల్స్ అంటే మొలలు కానీ అర్షమొలలు కానీ మూలశంకములు కానీ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నేను అవైలబుల్గా ఉంటాను. కన్సల్ట్ అయితే మనం లేజర్ అండ్ స్టేప్లర్ ద్వారా దీనికి శాశ్వత పరిష్కారం అందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్